కడవరి కాలం అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు యేసు ప్రభు వారు. మన కొరకు ఆయన శిలువ మీద ప్రాణం పెట్టారు. ఆయన నమ్మిన వారు అందరికీ ఉచితంగా రక్షణ ఇస్తున్నారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు త్వరలో వస్తున్నారు రెండోసారి లోకానికి. ఆయన నమ్మిన వారు అందరినీ కూడా పరలోకం తీసుకువెళ్తారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు నామంపేట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, మనము దానియేలు గ్రంథంలోని ప్రవచనాల్ని ధ్యానిస్తున్నాం. ఇవి చారిత్ర కోణంలో ధ్యానిస్తున్నాం. ప్రాముఖ్యంగా దానియేలు గ్రంథంలో వాడబడిన ఆ సూచనలు, ఆ యొక్క చిహ్నాలు అనమాట. సూచన ప్రాయంగా ఇంగ్లీష్లో సింబాలిక్ అంటున్నాం. వాటిని నేర్చుకుంటున్నాం దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో, 7వ అధ్యాయంలో, తక్కిన అధ్యాయాల్లో. కనుక ఈ దినాన్న దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనంలో మరికొన్ని విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. ఎలుగుబంటి గురించి, మంచి చేసిన మృగము. మృగం ఏంటి, మంచి చేయటం ఏమిటి, ఈ వివరాలు బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకోబోతున్నాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని, మా కుటుంబాల్ని, మా సంఘాలని మీరు ప్రేమించి దానియేలు గ్రంథంలోని ప్రవచనాలు, ప్రాముఖ్యంగా సూచనప్రాయంగా మాకు చెప్పిన ప్రవచనాలు, వాటిని ధ్యానిస్తూ వాటి నుంచి అనేకమైన ఆధ్యాత్మిక సత్యాలు నేర్చుకుని కృప మాకు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని ఆశీర్వదించండి. ఈ పరిచర్య ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారందరినీ కూడా ప్రత్యేకంగా మీరు దీవించవలసిందని పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి. పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించి ఈ లోతైన మర్మాలు మేము తెలుసుకునే కృప మాకు అనుగ్రహించమని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, మంచి చేసిన మృగం. మృగం ఎప్పుడైనా మంచి చేస్తాదా అనే విషయాలు బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకోబోతున్నాం. మృగం అంటే దేనికి సాదృశ్యం అని నేర్చుకున్నాం. మనము దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో 4 మృగాలు గురించి చెప్పబడ్డది. ఈ 4 మృగాలు కూడా గాబ్రియేలు దేవదూత గారు దానియేలుకు వివరించారు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనంలో దానియేలు, నీవు చూచిన ఈ 4 మృగాలు కూడా 4 రాజ్యాలు, 4 రాజులు అని చెప్పబడ్డది. ఇది నాన్న మరికొన్ని విషయాలు దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనంలో చెప్పబడిన ఎలుగుబంటి, కొన్ని ప్రాంతాల్లో ఎలుగుగొడ్డు అంటున్నారు దాన్ని, ఎలుగుబంటి గురించి మనం నేర్చుకోబోతున్నాం. దాని యొక్క నోటిలో 3 ప్రక్కటెముకలు ఉన్నాయి. ఈ యొక్క ఎలుగుబంటి ఒక ప్రక్కన ఎత్తుగా ఉన్నది, ఒక ప్రక్కన పల్లంగా ఉంది. దాన్ని చూసేటప్పటికి దానియేలు గారికి చాలా ఆశ్చర్యమైంది. ఇది దేనికి సాదృశ్యం, ఈ యొక్క ఎలుగుబంటి చాలా వింతగా ఉంది అని ఆయన దానిని చూచారు. ప్రియ సోదరి సోదరులారా, మనము దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో చెప్పబడిన మొదటి మృగము రెక్కలు గల సింహం. దానికి సాదృశ్యం నెబుకద్నెజరు రాజు గారు ఆయన యొక్క రాజ్యమైన బబులోనుని నేర్చుకున్నాం. కనుక ఇది చారిత్ర కోణంలో మనం చూసినట్లయితే ఈ యొక్క 2వ మృగము ఎలుగుబంటి బబులోను సామ్రాజ్యం తర్వాత ఈ లోకమంతటిని కూడా పాలన చేసిన సామ్రాజ్యం 2వ సామ్రాజ్యం మాదీయులు, పారసీకులు. కనుక ఈ ఎలుగుబంటి రాజ్యము, ఈ ఎలుగుబంటి ఒక సంకీర్ణ ప్రభుత్వాన్ని సూచిస్తుంది. ఇంగ్లీష్లో కోలిషన్ గవర్నమెంట్ అంటాం. మాదీయులు, పారసీకులు ఇద్దరు కలిసి పాలన చేశారు ఆ దినాల్లో. ఎప్పుడు? క్రీస్తుపూర్వం 539 నుంచి క్రీస్తుపూర్వం 331 వరకు వీరి పాలన సాగింది. కనుక దానియేలు గ్రంథంలో 7వ అధ్యాయంలో చెప్పబడిన 4 మృగాలు కూడా అవి సామాన్యంగా మనం చూచే మృగాలు కాదు. అవి రాజ్యాలకి సాదృశ్యంగా వాడబడ్డవని గాబ్రియేలు దూత గారు మనకు తెలియచేశారు. కనుకనే ఇవి మృగాల్లాగా కనిపించినప్పటికీ వాస్తవంగా మృగాలు కాదు. కారణం, ఈ మృగాలకున్న లక్షణాలు సామాన్యంగా ఈ లోకంలో మృగాలకు ఉండవు. ఉదాహరణకు రెక్కలు గల సింహం. సింహానికి ఎక్కడైనా రెక్కలు ఉంటావా? అది సాధ్యం కాదు. అదే రీతిగా ఈ యొక్క 7వ అధ్యాయంలోనే రాబోయే కార్యక్రమంలో మనం నేర్చుకోబోతున్నాం 4 తలలు గల చిరతపులి. అది కూడా సామాన్యంగా ఎక్కడా లేదు ప్రపంచంలో. కనుక ఇవి సాదృశ్యంగా వాడినవని మనం నేర్చుకోబోతున్నాం. మరొక విషయాన్ని కూడా మనము గమనించాం. అది దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో చెప్పబడిన ఆ ప్రతిమ ఒక పెద్ద విగ్రహం. దానికి 4 రకాల లోహాలు, తలేమో బంగారంతో చేయబడ్డది, శిరస్సు బంగారం, దాని యొక్క ఉదరము, దాని యొక్క చేతులు వెండి, దాని యొక్క పొట్ట, దాని యొక్క తొడలు ఇత్తడి, దాని యొక్క కాళ్ళు ఇనుముతో చేయబడ్డవి. ఈ 4 లోహాలు కూడా
ఇదే సామ్రాజ్యాలకు సూచనగా చెప్పబడ్డవి. కనుక దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఉన్న విషయాలు, ముఖ్యంగా దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 31 నుంచి 45 వరకు ఉన్న వాక్య భాగము, అదే రీతిగా దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో చెప్పబడిన ఈ 4 మృగాలు కూడా ఒకే సామ్రాజ్యాలు గురించి చెప్పబడ్డవి. కనుకనే దానియేలు గారు అన్నారు, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 39వ వచనంలో, రాజా ఈ యొక్క విగ్రహం యొక్క బంగారు శిరస్సు మీకు సాదృశ్యం, మీకంటే నెబుకద్నెజరు రాజు గారికి ఆయన యొక్క సామ్రాజ్యానికి సాదృశ్యం అన్నమాట. కనుక ఈ చిక్కుముడి విడిపోయింది. మనకి ఈ లోకం అంతటిని పరిపాలించిన మొదటి సామ్రాజ్యము చరిత్ర మనకు చెప్తుంది బబులోను రాజ్యం. బబులోను తర్వాత 2వ సామ్రాజ్యం, ఈ లోకం అంతటిని ఎవరు పరిపాలించారంటే ఖచ్చితంగా చరిత్ర మనకి చెప్పేది మాదీయులు, పారసీకులు. దానిని దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనంలో ఒక ఎలుగుబంటితో పోల్చారు. దాని నోటిలో 3 పక్కటెముకలు ఉన్నవి. ఇది దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో 2 చేతులు ఉదరము అనగా చెస్ట్ అంటున్నాం ఇంగ్లీష్లో, దానితో పోల్చబడ్డవి. మాదీయులు, పారసీకులు కలిసి పరిపాలించిన సంకీర్ణ ప్రభుత్వం, కోలిషన్ గవర్నమెంట్. మరి దాని నోటిలోని ఈ 3 పక్కటెముకలు దేనికి సాదృశ్యం అంటే, మాదీయులు, పారసీకులు 3 బలమైన రాజ్యాలను ఓడించేశారు. 3 బలమైన రాజ్యాలను ఓడించి వారు ప్రపంచం అంతటిని కూడా వారి యొక్క పాలనలోనికి తెచ్చుకున్నారు. వారు ఓడించిన మొదటి రాజ్యం బబులోను సామ్రాజ్యం. అది క్రీస్తు పూర్వం 539వ సంవత్సరంలో వారు ఓడించేశారు. ఆ దినాల్లో అతి బలమైన ప్రాముఖ్యమైన సామ్రాజ్యం బబులోను సామ్రాజ్యం. దాన్నే ఓడించేశారు వారు, మాదీయులు, పారసీకులు కలిసి. రెండవదిగా వారు ఓడించింది ఈజిప్టు. ఈజిప్టు కూడా చాలా బలమైన రాజ్యం ఆ రోజుల్లో, దాన్ని కూడా ఓడించేశారు. మూడవదిగా లిడియా రాజ్యం. కనుక ఈ 3 రాజ్యాలు ఓడించబడ్డవి కనుక సాదృశ్యంగా ఈ ఎలుకబంటి యొక్క పళ్ళ మధ్య ఉన్నట్టుగా మనకు సాదృశ్యంగా చెప్పబడ్డది. అనగా ఈ ఎలుగుబంటి దాదాపుగా ఈ 3 సామ్రాజ్యాలను కూడా మింగివేసిందనమాట. చూచారా ప్రియ సోదరి సోదరులారా, ఏ రీతిగా సాదృశ్యంగా చెప్పారో ఒక విషయాన్ని కూడా మనం నేర్చుకుంటున్నాం. మంచి చేసిన మృగం అనగా ఈ యొక్క 2వ మృగం, 2వ సామ్రాజ్యం మాదీయులు, పారసీకులు చాలా మంచి చేశారు. ఈ లోకానికి, ముఖ్యంగా యూదులకి చాలా మంచి చేశారు. ఆ విషయాలు బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకోబోతున్నాం మనం. మరొక విషయాన్ని కూడా నేర్చుకుంటున్నాం. సాదృశ్యంగా వాడబడినప్పటికీ ఎలుగుబంటి అని, ఎలుగుబంటి మనందరికీ తెలిసిన రీతిగా శాకాహారం, 85% శాకాహారమే. అప్పుడప్పుడు దొరికినప్పుడు ఎక్కడైనా పట్టుకోగలిగితే చేపలు తింటది అంటున్నారు, లేకపోతే చిన్న చిన్న ఉడతలు లాంటివి తింటది. కానీ ఏ జంతువుని చంపదు, ఆ జంతువుల మాంసం తినదు. కనుక ఈ యొక్క ఎలుగుబంటి తక్కిన 4 మృగాలతో పోల్చినట్లయితే దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో ఇది చాలా మంచి మృగం. మనుషులు చంపట్లేదు, మనుషుల మాంసం తినటం లేదు. కనుక ఇది సాదృశ్యంగా చెప్పబడినప్పటికీ చాలా మంచి చేసింది. ఇదే సామ్రాజ్యం మాదీయులు, పారసీకుల సామ్రాజ్యం గురించి దానియేలు గ్రంథం 8వ అధ్యాయంలో కూడా చెప్పబడ్డది. ఈ విషయాలు మనం దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 3-4 వచనాల్లో చదువుతున్నాం. ఇదే సామ్రాజ్యం మాదీయులు, పారసీకుల సామ్రాజ్యాన్ని ఒక గొర్రెపోతుతో పోల్చారు. ఆ గొర్రెపోతుకు 2 కొమ్ములు ఉన్నాయి. ఒక కొమ్ము కాస్త పొట్టిగా ఉంది, ఇంకొక కొమ్ము కాస్త పొడవుగా ఉంది. ఆ పొడవుగా ఉన్న కొమ్ము ఆఖరణ వచ్చిందని చెప్పబడ్డది. అయితే దానియేలు గారికి ఈ పొట్టేలు గురించి, ఈ గొర్రెపోతు గురించి కూడా అర్థం కాలేదు. కారణం సాదృశ్యంగా వాడి చెప్తున్నారు. దీన్నే ఇంగ్లీష్లో అపోకలిప్టిక్ లిటరేచర్ అంటారు. సాదృశ్యంగా సూచనలు చూస్తూ సింబాలిక్ గా చెప్తున్నారనమాట. గాబ్రియేలు దేవదూత గారే దానియేలు గారికి ఆ వివరణ చెప్పారు. కానీ దానియేలు గారికి అర్థం కాలేదు సామాన్య భాషలో. కనుక గాబ్రియేలు దేవదూత గారే వివరాలు చెప్పారు. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 20వ వచనంలో, దానియేలు నీవు చూచిన ఆ పొట్టేలు, ఆ గొర్రెపోతు మాదీయులకు, పారసీకుల సామ్రాజ్యానికి సాదృశ్యం. దానికి ఉన్న 2 కొమ్ములు కూడా, ఒక కొమ్ము మాదీయులకు, 2వ కొమ్ము పారసీకులకు సాదృశ్యం అన్నారు. కనుక మనకు వెంటనే వచ్చే ప్రశ్న, దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో మాదీయులు, పారసీకుల సామ్రాజ్యాన్ని ఎలుగుబంటితో పోల్చారు. దానియేలు గ్రంథం 8వ అధ్యాయంలో అదే సామ్రాజ్యం మాదీయులు, పారసీకుల సామ్రాజ్యాన్ని పొట్టేలుతో లేక గొర్రెపోతుతో పోల్చారు. మరి వేరేగా దేనికి వాడారు వేరే సాదృశ్యాన్ని అనే ప్రశ్న వస్తుంది. దానికి జవాబు ఏమిటంటే, మనకి దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 1 నుంచి 14 వరకు ఉన్న వాక్య భాగం ఆలయం గురించి, గుడారపు ఆలయం, యూదుల యొక్క మందిరం గురించి చెప్పబడింది. కనుక ఆ మందిరం దగ్గర యూదులు అర్పించవలసిన బలి అర్పణలు ఆ పొట్టేలు, గొర్రె, మేక వాటినే అర్పిస్తారు.
కానీ ఈ యొక్క క్రూర మృగాల్ని దేన్ని కూడా బలి అర్పణగా అర్పించడానికి దేవుడు అంగీకరించలేదు. కనుక మాదీయులు పారసీకులు మంచి మృగం అంటున్నాం కదా, వీరు చేసిన మంచి ఏమిటి? యూదులకు కూడా మనందరికీ తెలిసిన రీతిగా మాదీయులు పారసీకుల రాజ్యం బబులోను సామ్రాజ్యాన్ని ఓడించిన తర్వాత దానియేలు గ్రంథం 5:31 వచనంలో దర్యావేషు, ఆయన మాదీయుడు, ఇంగ్లీష్లో మీడ్స్ అంటాం, మాదీయుడు, ఆయన 62 సంవత్సరాలు ఆయనను రాజుగా అభిషేకించారు బబులోనులో. వీరిద్దరిది కూడా సంకీర్ణ ప్రభుత్వం, మాదీయులు పారసీకులు. వారిద్దరు కలిసి పెద్ద వయసు ఉన్నది కనుక దర్యావేషు గారిని రాజుగా నియమించారు. అయితే దర్యావేషు గారు చేసిన గొప్ప మేలు ఏమిటంటే, మాదీయుడైన దర్యావేషు రాజు గారు దానియేలు గారిని ప్రధానమంత్రి చేసేశారు బబులోనులో. ఎంత గొప్ప ఆశ్చర్యమో చూడండి. దానియేలు గారు ఆయన భాష కాదు, ఆయన యొక్క మతం కాదు, ఆయనకి ఏ రీతిగా కూడా తెలియదు. అయినప్పటికీ దేవుని యొక్క నడిపింపు వలన మాదీయుడైన దర్యావేషు రాజు గారు దానియేలు గారిని ప్రధానమంత్రిగా చేసేసి రాజు తర్వాత ఇక పదవిలో ఆయనే గొప్పవాడు. అక్కడ రాజ్యపాలన అంతా కూడా దానియేలు గారే నిర్వహించారు. చూచారా? మరొక విషయం, ఇక మాదీయుడైన దర్యావేషు రాజు గారు చేసింది ఏమిటంటే, ఆ రోజుల్లో రాజులందరూ కూడా నియంతలు, ఇంగ్లీష్లో డిక్టేటర్ అంటాం. ఆయన ఏది చెప్తే అదే జరగాలి. కానీ మాదీయుడైన దర్యావేషు రాజు అలా చేయలేదు. ఆయన ప్రజాపాలన చేశారు. దీన్ని మనం డెమోక్రసీ అంటున్నాం. ప్రజాపాలన చేశారు. కనుకనే 120 మంది మంత్రులను నియమించారు ఆయన. అంటే ఒక్కొక్క ఆస్థానానికి ఒక్కొక్క రాజు అనగా 120 రాజ్యాలు పాలన చేశారు. 120 రాజ్యాలన్నీ కలిసి ఒక సామ్రాజ్యంగా మాదీయులు పారసీకులు పాలన చేశారు. ఆ 120 మంది మంత్రుల మీద 2 ఉప ప్రధానులు. వారిలో దానియేలు గారు ప్రధాని, రాజుగారి తర్వాత. మీరు పాలన చేయండి, నాకే కీడు కలగకుండా నాకు మీరు పాలన జరిగించండి అని వారికి అధికారం ఇచ్చారు. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని మనం నేర్చుకోవాలా. ప్రియ సోదరి సోదరుడా, నీవు పనిచేస్తున్న ఆ యొక్క పనిలో ఒక పాస్టర్ గారైనా, ఒక సంఘ పెద్ద అయినా, ఒక సంఘ ట్రెజరర్ అయినా, బయట ఒకవేళ ఆఫీసులో ఏదైనా పని చేస్తున్నా, ఎక్కడైనా సరే మీరు ఏ ఉద్యోగం చేస్తున్నప్పటికీ, ఏ బాధ్యత మీరు నిర్వహిస్తున్నప్పటికీ మీ తోటి పని వారిని గౌరవిస్తున్నారా? మీ క్రింద పని చేస్తున్న వారికి మీరు వారి సామర్థ్యం ఉన్నంత వరకు చక్కగా పని చేయటానికి వారికి ఆ అవకాశం ఇస్తున్నారా? చాలాసార్లు ఏం చేస్తున్నాం, మనం ఎక్కడ పని చేసినప్పటికీ మన తోటి పని వారిని, ముఖ్యంగా మన కింద పని వారిని ఎంతో మనం తక్కువగా చూస్తూ వారిని అనేకమైన ఇబ్బందులు పెట్టేస్తాం. మనం వారికి సెలవులు ఇవ్వకుండా రకరకాలుగా వారిని ఇబ్బందులు పెట్టేస్తాం. చాలాసార్లు ఎవరైనా అడిగారు అనుకోండి, మీకు తెలిసిన వారు, ఫలానా వ్యక్తి మీ దగ్గర పని చేస్తున్నాడు కదా, ఎలాంటి వాడంటే మనం ఏమంటాం, ఎందుకు పని చేయడు, ఇంగ్లీష్లో గుడ్ ఫర్ నథింగ్ అంటాం. ఎందుకు పని చేయడు? చూచారా? ఇతరుల్ని మనం ప్రేమించట్లేదు, ఇతరులకు మనం మనతో పాటు సమానంగా వారిని చూసుకోవటం లేదు. యేసు ప్రభువు ఈ లోకంలో ఏం చెప్పారు మనకి? మత్తయి సువార్త 22:39 వచనంలో, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని ప్రభు చెప్పారు. మన విశ్వాసంలో అయినా సరే ఈ పని మనం చేయట్లేదు, మన పొరుగు వారిని మనం ప్రేమించలేదు, మన క్రింద పని చేసే వారిని తక్కువగా చూస్తున్నాం, ఎంతో వారిని ఇబ్బంది పెడుతున్నాం, కొన్నిసార్లు ఎంతో హీనంగా చూస్తున్నాం. అది తగదు దేవుని బిడ్డలుగా. చూడండి, అన్యుడైనప్పటికీ మాదీయుడైన దర్యావేషు రాజు గారు అందరికీ కూడా చక్కగా బాధ్యతలు అప్పచెప్పారు, పాలన చేయమన్నారు. వారి తోటి పని వారే దానియేలు గారితో పని చేస్తున్న ఆ తక్కిన మంత్రులందరూ కూడా ఆయన మీద కుట్ర వేసేశారు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో ఈ విషయాలు మనం చదువుతున్నాం. ప్రియ సోదరి సోదరులారా, నీతో పనిచేస్తున్న వారు, నీ తోటి వారే నీ మీద కుట్ర వేస్తున్నారా? లేకపోయినట్లయితే మన ఇరుగు పొరుగు వారే మన మీద కుట్ర వేస్తున్నారా? లేకపోయినట్లయితే మన యొక్క బంధువులే మన మీద కుట్ర వేస్తున్నారా? దానియేలు గారు అంత మంచివాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనంలో ఆయనలో ఏ లోపం పట్టుకోలేకపోయారు. అంత మంచివాడు, అంత నమ్మకస్తుడు. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా మనం నేర్చుకోవాలి. ప్రియ సోదరి సోదరులారా, మనము ఎక్కడ పని చేసినా సరే, దేవుని సంస్థలో కానీ, ప్రభుత్వంలో కానీ, ప్రైవేటుగా కానీ ఎక్కడ పని చేసినప్పటికీ నమ్మకంగా దేవునికి మహిమ తెచ్చేవారుగా మనం బాధ్యతలు నిర్వహించాలా. దానియేలు గారి మీద కుట్ర వేసి ఎవరైనా సరే 30 దినాలు ఏ దేవుడికి దేవతకి ప్రార్థన చేయకూడదు, ఏది అడగకూడదు, అలా చేసినట్లయితే వారి సింహాల బోన్లో వేసేయాలా అని శాసనం చేసి రాజుగారి చేత ఆ శాసనాన్ని సంతకం పెట్టించేశారు. అది తెలిసినప్పటికీ దానియేలు గారు ఎప్పుడు వలె 3 సార్లు ముమ్మారు ఆయన మోకరించి యెరూషలేము తట్టు తిరిగి ప్రార్థన చేశారు. ప్రియ సోదరి సోదరులారా, ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని మనం నేర్చుకోవాలా.
ఆయనకు తెలుసు ఒకవేళ ఎవరైనా ఈ విధంగా ప్రార్థన చేసినట్లయితే రాబో 30 దినాల్లో వారికి మరణశిక్ష సింహాల బోన్లో వేసేస్తారని తెలుసు. దాని క్రింద 6:10 ఆయన ముమ్మారు ప్రార్థిస్తూ దేవుని స్తుతించారని చెప్పబడ్డది. ప్రియ సోదరి సోదరులారా, మనకు కష్టం వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు, మరణాపాయం వచ్చినప్పటికీ దేవుని స్తుతిస్తున్నామా మనం? లేకపోయినట్లయితే దేవుని ప్రశ్నిస్తున్నామా, దేవుని నిందిస్తున్నామా? నేను నమ్మకంగా ఉంటున్నాను, కొనకలు ఇస్తున్నాను, దశభాగాలు ఇస్తున్నాను, ఆలయానికి వెళ్తున్నాను, నాకు ఎందుకు వచ్చాయి ఈ కష్టాలు అని మనం దేవుణ్ణి నిందిస్తున్నామా? రాజుగారికి ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో, దానియేలు కొరకై కుట్ర వేశారని రాజుగారు ఎంతో బాధపడి సాయంత్రం వరకు ప్రయత్నించారు. తక్కిన వారు అన్నారు, మాదీయులు పారసీకుల రాజ్యంలో ఒకసారి రాజుగారు ఏదైనా ఆజ్ఞ చేసినట్లయితే, శాసనం చేసినట్లయితే దాన్ని మార్చడానికి వీలు లేనే లేదు రాజా అని చెప్పేశారు. ఇక చేసే గత్యంతరం లేక, కారణం అది వారి యొక్క రాజ్యాంగం. మాదీయులు పారసీకులు రాజుగారు చేసిన ఆ ఆజ్ఞని ఎవ్వరు కూడా మార్చలేరు, రాజుగారు కూడా శాసనాన్ని మార్చలేరు. అప్పుడు దానియేలు గారిని సింహాల బోన్లో వేసేయమని రాజుగారు ఆజ్ఞాపించి, ఆ సింహాల బోన్లో వేయకముందు రాజుగారు అన్యుడైనప్పటికీ ఏమన్నారో చూడండి. దానియేలు గ్రంథం 6:16 దానియేలు, నీవు నిత్యము సేవించుచున్న నీ దేవుడు తప్పకుండా నిన్ను సింహాల బోను నుంచి విడిపిస్తారు అని చెప్పి సింహాల బోన్లో వేయించేశారు. ప్రియ సోదరి సోదరులారా, మనకు కూడా మంచిగా ఉన్నప్పుడు, ఎంతో నమ్మకంగా ఉన్నప్పుడు అనేకమైన శోధనలు, శ్రమలు సాతాను తెచ్చిపెడుతున్నాడు మనకు కూడా. మీకు కూడా అలాంటి శ్రమలు వస్తున్నావా? మీరు అధైర్యపడవద్దు, విశ్వాసాన్ని విడిచిపెట్టేయద్దు. దానియేలు గ్రంథం 6:18 రాజుగారు అన్యుడైనప్పటికీ ఆ రాత్రి వేళ అంతా కూడా నిద్ర పట్టలేదు, ఉపవాసం చేశారని చెప్పబడ్డది. రాజుగారు కూడా దానియేలు కొరకు ఉదయాన్నే లేచి రాత్రంతా దానియేలు గారు సింహాల మధ్యనే ఉన్నారు, సింహాల గుహలో. ఆ సింహాలు ఏ హాని చేయలేకపోయాయి. ఉదయాన్నే రాజుగారు లేచి ఆ సింహాల గుహ దగ్గరకు వచ్చి, దాని గ్రంథం 6:20 రాజుగారు దుఃఖస్వరంతో, దానియేలు, నీవు నిరంతరము సేవించిన నీ దేవుడు నిన్ను రక్షించాడా అని ప్రశ్నించాడు. రాజుగారు ఈ విధంగా చెప్పారు, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నీవు నమ్మిన దేవుడు, నీవు నిరంతరం సేవిస్తున్న నీ దేవుడు ఈ సింహాల నుంచి నిన్ను కాపాడగలిగారా అని దుఃఖస్వరంతో ప్రశ్నించగా వెంటనే జవాబిచ్చేశారు దానియేలు గారు సింహాల బోన్లో నుంచి. దానియేలు గ్రంథం 6:22 నా దేవుడు దేవదూతను పంపించి ఈ సింహాలన్నిటి యొక్క నోరు ముయించేశారు. ఆ సింహాలు నాకు ఏ హాని చేయలేదు. కారణం, దేవుని దృష్టిలో కానీ మీ దృష్టిలో కానీ నేను ఏ విధమైన పొరపాటు చేయలేదు కనుక అన్నారు. ప్రియ సోదరి సోదరులారా, మనం కూడా దేవుని దృష్టిలో, మన చుట్టూ ఉన్న ప్రజలు, మన అధికార దృష్టిలో నమ్మకంగా ఏ కీడు చేయకుండా ఉన్నట్లయితే తప్పకుండా ఈ కడవరకాల చివరి దినాల్లో మనల్ని కూడా ప్రభువు కాపాడతారు. అప్పుడు రాజుగారికి చాలా సంతోషం అయిపోయి వెంటనే దానియేలుని బయటికి తీయించేశారు. తర్వాత ఎవరైతే ఆ కుట్ర వేశారో 120 మంది మంత్రులు, 2 ఉప ప్రధానులు, 122 మంది వారి భార్యలు. ఆ దినాల్లో ఒక భార్య కంటే ఎక్కువ భార్యలు ఉండేవారు వారికి. వారి భార్యలు, వారి పిల్లలు, కనీసం 2 పిల్లలు వేసుకున్నా సరే ఆ యొక్క మంత్రులు, వారి యొక్క భార్యలు, వారి యొక్క పిల్లలు అందరు కలిస్తే బైబిల్ పండితులు అనేది ఏంటంటే కనీసం 500కి పైగానే ఉన్నారు. వారందరూ కూడా, వారి భార్య బిడ్డలందరూ కూడా, వారందరినీ కూడా సింహాల బోన్లో వేసేస్తే ఆ సింహాలు వారందరినీ కూడా వెంటనే హతం చేసేసి వారి ఎముకలు కూడా కొరుక్కుని తినేసాయి అని చెప్పబడ్డది. చూచారా ప్రియ దేవుని బిడ్డలారా, దానియేలు గారు కోరలేదు ఈ విధంగా చేయమని. కానీ మాదీయులు పారసీకుల రాజ్యం యొక్క వారి యొక్క విధానం ఏమిటంటే, ఎవరైనా రాజుకు వ్యతిరేకంగా చేసినట్లయితే ఆ వ్యక్తిని, తన భార్యని, బిడ్డలందరినీ కూడా హతం చేసేయాల. కనుకనే రాజుగారు అలా చేశారు. దానియేలు గారు అలా చేయమని కోరలేదు, అయినప్పటికీ నేను చేశారు. ప్రియ సోదరి సోదరులారు, చూచారా అన్యుడైనప్పటికీ రాజు ఎంత మంచి చేశారో చూడండి యూదులకి, దానియేలు గారికి కూడా. నోరు తెరిచిన సింహం మన మధ్య కూడా ఈ కడవరకాల చివరి దినాల్లో గర్జించే సింహం వలె తిరుగుతున్నాడు. ఎవరు? సాతాను. 1 పేతురు 5:8 అయితే ప్రియ సోదరి సోదరులారా, ఆ యొక్క గర్జించే సింహం వల్ల తిరుగులాడుచున్న సాతాను యొక్క నోరును ముయించగల దేవుడు మన దేవుడు. మనం భయపడవద్దు. 2వ రాజు, ఈ మాదీయుడైన దర్యావేషు రాజు గారు చనిపోయారు పెద్ద వయసు కనుక. ఆయన తర్వాత పాలన చేసింది కోరేషు రాజు గారు. కోరేషు రాజు గారు ఇంగ్లీష్లో సైరస్ అంటున్నాం. 538 నుంచి 530 సంవత్సరం క్రీస్తు పూర్వం 538 నుంచి క్రీస్తు పూర్వం 530 వరకు పాలన చేశారు ఆయన. ఆయన పాలనలో కూడా ఎంతో మేలు చేశారు యూదులకి. ప్రభు అంటున్నారు, కోరేషు నా మంద కాపరి, నా గొర్రెల కాపరి. యెషయా గ్రంథం
44 అధ్యాయం 28వ వచనం. యెషయా గ్రంథం 45 అధ్యాయం మొదటి 5 వచనాలు మనం గమనించినట్లయితే దానిలో కోరేషు, ఆయన ఇంగ్లీష్లో సైరస్ అంటున్నాం, నేను అభిషేకించిన నా అభిషేకం పొందిన వాడు, మై అనాయింటెడ్ అంటున్నారు ప్రభువారు. నేను ఆయన కుడి చేతిని పట్టుకుని రాజులందరినీ కూడా నేను తొలగిస్తాను, ఓడిస్తాను. ఆయన ముందు ఏ విధమైన గేట్లు వేయబడో సమస్తం కూడా నేను ఆయన దీవిస్తాను. నా నామం ఆయనకు తెలియకపోయినప్పటికీ నేను ఆయన పేరు పెట్టి పిలిచాను కోరేషుని అంటున్నారు. నిజమే ప్రియ సోదరి సోదరులారా, కోరేషు గారు పుట్టకముందే యెషయా గ్రంథంలో ఈ ప్రవచనం యెషయా ప్రవక్త గారు రాశారు. కనీసం 150 సంవత్సరాలకు ముందు. కోరేషు అప్పుడు పుట్టలేదు, ఇంకా 150 సంవత్సరాలకు ముందు యెషయా ప్రవక్త గారు పేరు పెట్టి రాసేశారు ఏకంగా. బైబిల్ గ్రంథంలో అనేక మంది అన్యులైన రాజుల గురించి చెప్పబడ్డవి, కానీ ఉదాహరణకు దానియేలు గ్రంథం 7, 8, 11 అధ్యాయాలు అలెగ్జాండర్ గారి గురించి ఉంది, కానీ ఆయన పేరు చెప్పబడలేదు. ఆయన గురించి వివరాలు ఉన్నాయి అక్కడ, వాటిని కూడా నేర్చుకుందాం ఒక దినాన. అయితే కోరేషును ఒక్కరినే దేవుడు పేరు పెట్టి పుట్టకముందే 150 సంవత్సరాల ముందు పేరు పెట్టి రాయించారు. ఆయన పుట్టిన తర్వాత ఆయన తల్లిదండ్రులకు బైబిల్ గ్రంథం అంటే, యూదా మతం అంటే ఏమీ తెలియదు వారికి కనెక్షనే లేదు, వారు అన్యులు. అయినప్పటికీ కోరేషు అనే పేరు పెట్టుకున్నారు. ఎజ్రా గ్రంథం మొదటి అధ్యాయం మొదటి 11 వచనాలు గమనించినట్లయితే ఆయన రాజు అవ్వగానే క్రీస్తుపూర్వం 538 సంవత్సరంలో ఆయన శాసనం చేసేశారు. ఏ శాసనం? యూదులందరూ కూడా ఎవరైతే బబులోనులో బందీలుగా ఉన్నారో వారందరూ కూడా మీ దేశానికి, మీరు యెరూషలేము నగరానికి, యూదుల దేశానికి వెళ్ళిపోవచ్చు అని శాసనం చేసేశారు. దానితో పాటు ఆయన యూదుల యొక్క మందిరం నుంచి, యెరూషలేము నుంచి పట్టుకొచ్చిన ఆ బంగారు వెండి పాత్రలన్నిటినీ కూడా ఇచ్చేశారు. ఒక్క సువర్ణ దీపం, 7 సువర్ణ దీపాలే 48 కేజీలు బంగారం, అది ఒక్క సువర్ణ దీపమే. దానితో పాటు 5400 బంగారు వెండి పాత్రలు ఇవ్వబడ్డవని ఎజ్రా గ్రంథం మొదటి అధ్యాయం 11వ వచనంలో మనం చదువుతున్నాం. అవన్నీ కూడా ఇప్పించేశారు రాజుగారు. ఆయన కూడా సొంతగా కొంత అదనంగా బంగారం వెండి ఇచ్చి, మీరు వెళ్ళి మీ యొక్క దేవుని యొక్క మందిరాన్ని కట్టండి అని వారిని పంపించేశారు. చూచారా ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత మేలు చేశారో ఈయన కోరేషు రాజు గారు. కోరేషు రాజు గారి గురించి దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం ఆఖరి వచనంలో, 6వ అధ్యాయం ఆఖరి వచనంలో, 10వ అధ్యాయం మొదటి వచనంలో కోరేషు రాజు గురించి 3 సార్లు చెప్పబడ్డది. కోరేషు గురించి దానియేలు ప్రవక్త కాలంలో. కారణం, దానియేలు ప్రవక్తని కోరేషు రాజు కూడా ప్రధానమంత్రిగానే కొనసాగించారు. ఎంత మంచి చేశారో చూడండి. కనుకనే మంచి చేసిన మృగం అనగా రాజ్యం. ఈ యొక్క మాదీయులు, పారసీకులు ఎంతో మంచి చేశారు. తక్కిన రాజ్యాలాగా క్రూరమైన వారు కాదు. ముఖ్యంగా యూదులకి ఎంతో మేలు చేశారు. తర్వాత ఇంకొక రాజు, ఆయన పేరు కూడా దర్యావేషే, కానీ ఆయన పారసీకుడు. ఆయన పడిపోయిన దేవుని మందిరాన్ని కట్టించమని, కొనసాగించమని ఆయన శాసనం చేశారు క్రీస్తుపూర్వం 522 సంవత్సరంలో. దానికి రాజుగారి ఖజానా నుంచి డబ్బు ఇవ్వమని దర్యావేషు రాజు గారు, పారసీకుడైన దర్యావేష్, ఇంగ్లీష్లో డేరియస్ ద పర్షియన్ అంటాం, ఆయన శాసనం చేశారు. అనగా చూడండి ఎంత మేలు చేసేసాడు ఆయన. దేవుని మందిరం కట్టించడానికి అన్యుడైనప్పటికీ ఆయన విరాళం ఇచ్చాడు, శాసనం చేశాడు. ఈ విషయాన్ని ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయం 14-15 వచనాల్లో ఈ విషయాన్ని చదువుతున్నాం. ఆయన కాలంలోనే ఈ రాజ్యాన్ని వారు పాలన చేశారు, ఈ రాజ్యాన్ని ముగించేశారు. ఆయన కాలంలోనే ఈ దేవాలయ కట్టడాన్ని ముగించారు, ఆ దేవాలయానికి ప్రతిష్ఠ కూడా చేసేశారు. దానియేలు గ్రంథం 11వ అధ్యాయంలో మొదటి 2 వచనాల్లో పారసీక రాజుల గురించి చెప్పబడ్డది. దానిలో 4వ రాజు చాలా ధనికుడు, గొప్పవాడు, ధనంలో చాలా గొప్పవాడని చెప్పబడ్డది. ఎవరైనా? ఎస్తేరు రాణిని వివాహం చేసుకున్న రాజుగారు. ఆయన పేరు అహష్వరోజు అంటున్నారు. ఈ అహష్వరోజు రాజుగారు, దీన్నే గ్రీకు వారు ఆర్టిజెక్సర్ అని కూడా అన్నారు. చాలా ధనికుడు. ఎంత ధనికుడు అంటే ఎస్తేరు గ్రంథం మొదటి అధ్యాయంలో తన యొక్క అధిపతులందరికీ కూడా 6 నెలలు విందు, ఏకంగా 6 నెలల విందు, 6 months ఫీస్ట్ అంటున్నారు. 6 నెలలు విందు చేసేశారు. తర్వాత ఆ రాజధానిలో ఉన్న ప్రజలందరూ కూడా 7 దినాలు అంటే 1 వారం విందు చేసేసి వారికి ఆ యొక్క పాత్రల్లో ద్రాక్షారసం వేసి, వేసిన పాత్ర అంటే ఒకరు త్రాగిన పాత్ర ఇంకొకరు త్రాగకుండా ఒకటి కూడా వేరే వేరే డిజైన్లో, అంటే అన్ని బంగారు పాత్రలు ఉన్నాయి ఆయనకి. కూర్చోడానికి అందరు కూడా బంగారంతో చేసిన మంచాలు వేశారు. అంత ధనికుడు. ఎస్తేరు రాణి గారిని పెళ్లి చేసుకున్నాడు ఆయన. మనందరికీ తెలుసు ఎస్తేరు రాణి గారిని ఎంతో ఆయన గౌరవించారు, ప్రేమించారు. ఎస్తేరు రాణి గారు ఆయన దగ్గరికి వెళ్తే కాను యూదులకి వ్యతిరేకంగా ఒక శాసనం చేశాడు. హామాన్ అనే రాజుగారి తర్వాత రాజుగారి
ప్రధానమంత్రి రాజుగారు నియమించారు, ఆయన విషయం తెలియకుండా. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా మనం నేర్చుకోవాలి. అనేక సార్లు మనతో పనిచేసేవారు లేదా మన క్రింద పనిచేసేవారు ఎంత దుష్ట కార్యాలు చేసేవారు కూడా ఉంటున్నారు. దానిని మనం గమనించాలా. అప్పుడు రాణి గారు వెళ్ళి కోరగా రాజుగారు అన్నారు, ఎస్తేర్ రాణి, నీకేం కావాలో కోరుకో, అవసరమైతే నువ్వు కావాలంటే నా రాజ్యంలో సగం రాజ్యం కూడా ఇచ్చేస్తానన్నారు. ఎంత మంచివాడో చూడండి. అయితే ఆ దుష్టుడైన హామాన్ను ఆయన ఉరి తీయించేసి తర్వాత ఆయన స్థానంలో యూదుడైన మొర్దెఖాయిను ప్రధానమంత్రి చేసేశాడు ఆయన. చూచారా యూదులకి ఎంత మేలు చేశారో. యూదురాలైన ఎస్తేర్ గారిని వివాహం చేసుకున్నాడు. తర్వాత నీవు యూదురాలు, నేను నాకు వద్దు అని విడిచిపెట్టేయలేదు ఆవిడ్ని. ఆవిడనే పట్టపురాణిగా కొనసాగించాడు. ప్రియ సోదరి సోదరులారా, ఎంత మేలు చేశారు ఎవరు? పారసీక రాజులు యూదులకి, దేవుని బిడ్డలకి. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా మనం నేర్చుకోవాలా. ప్రియ సోదరి సోదరులారా, మనం ఏ బాధ్యతలో ఉన్నా సరే, సంఘ బాధ్యతలు కానీ, ప్రభుత్వ బాధ్యతలు కానీ, ఏ ఉద్యోగ బాధ్యతలు ఉన్నప్పటికీ లేదా వ్యవసాయం చేస్తున్నప్పటికీ మనం ఇతరులకు మేలుకరంగా ఉంటున్నామా, ఇతరులకు మంచి చేస్తున్నామా, లేకపోయినట్లయితే ఇతరులకు కీడు చేసే ఆ మనస్సు మనలో ఉన్నదా? ప్రభు త్వరగా వస్తున్నారు. మన మనసులు మారాలి, మన జీవితాలు మారాలా. మనం మంచి చేయాలి ఇతరులకి. కారణం మనం దేవుని యొక్క కుమారులము కుమార్తెలము. మన ద్వారా దేవుని యొక్క నామము మహింపరచబడాలా. చివరిగా మరి ఒక రాజు చూడండి, ఈయన కూడా పారసీక రాజే. ఆయన్ని హస్తాసస్తా అని మన యొక్క భాషలో తర్జుమా చేశారు. ఇంగ్లీష్లో ఆర్టెజెక్సర్స్ అంటున్నాం. ఆయన యెరూషలేము నగరం చుట్టూ కూడా కోటగోడ కట్టుకోమని ఆయన శాసనం చేశారు. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. ఈ యొక్క శాసనాన్ని ఆయన క్రీస్తు పూర్వం 457 సంవత్సరంలో చేశారు. యెరూషలేము నగరం చుట్టూ కూడా కోట గోడలు కట్టడానికి యూదులకు అనుమతి వచ్చింది. యూదులు కడుతుంటే ఆ చుట్టుపక్కల ఉన్న అన్యులు, ఆ సమరయులు, మోయాబీయులు, ఆమోనీయులు, ఫిలిస్తీయులు వారందరూ కూడా వారిని అడ్డుపెట్టేశారు, కట్టనివ్వలేదు. అయితే చివరిగా నెహెమీయా గారు వచ్చారు. నెహెమీయా గారు వచ్చి అందరినీ కూడా ప్రోత్సహించి 52 రోజుల్లోనే ఈ యొక్క గోడను కట్టించేసినట్లుగా మనకి నెహెమీయా గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనంలో మనం గమనిస్తున్నాం. చూచారా ప్రియ దేవుని బిడ్డలారా, మంచి చేసిన మృగం. మృగం అంటే ఈ మృగం రెండవ మృగం ఎలుగుబంటి, దానికి సాదృశ్యం. ఎలుగుబంటి తక్కిన మృగాలాగా అంత క్రూరమైనది కాదు, మనుషులను చంపదని కూడా మనం నేర్చుకున్నాం. వీరు కూడా అంత క్రూరమైన వారు కాదు. ఈ రాజులు వీరు 207 సంవత్సరాలు వారు మొత్తం పాలన, వారు ప్రారంభించినప్పటి నుంచి వారు ఓడిపోయే వరకు 207 సంవత్సరాల పాలన చేశారు. దీని ద్వారా మనం నేర్చుకుంటున్నది ఏమిటి? ఈ లోకంలో ఎంత మంచి సామ్రాజ్యం అయినా సరే కొంతకాలమే, కొన్ని సంవత్సరాలే వారి పాలన. కలకాలం వారి పాలన సాగదు. కలకాలం పాలించేవారు ఎవరు? యేసు ప్రభు వారు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన రాజ్యానికి అంతం ఉండదు. త్వరలో ప్రభు రెండోసారి వస్తున్నారు. ఆయన రాజ్యం స్థాపించబడుతుంది. ఆ రాజ్యం కలకాలం ఉంటుంది. ఆ రాజ్యంలో ఒక సభ్యునిగా ఉండాలని ప్రభు మనలందరినీ కూడా ప్రేమించి మన కొరకు మరణించారు. ఈ యొక్క రక్షణ పొందే అవకాశాన్ని మనకి ఇస్తున్నారు. ఇది నీ నిర్ణయం అయినట్లయితే నేను కూడా ఆ కలకాలం ఉండే యేసు ప్రభు రాజ్యంలో నేను కూడా ఆయన యొక్క కుమారుడిగా, కుమార్తెగా కలకాలం జీవించాలని కోరుకున్నట్లయితే యేసు ప్రభు నమ్ముకుని ఆయన వాక్యపు వెలుగులో జీవిస్తూ, ఆయన ఆజ్ఞల వెలుగులో జీవిస్తూ మంచిగా మనం జీవిద్దాం, దేవునికి మహిమ తెద్దాం. అలా చేసినట్లయితే ప్రభు త్వరగా వచ్చినప్పుడు మనం పరలోకం తీసుకెళ్తారు. ఆయన రాజ్యం కలకాలం సాగుతుంది. కనుక ప్రార్థించి ఈ వర్తమానాన్ని ముగిస్తాను. 3వ మృగం గురించి వచ్చే ఎపిసోడ్లో నేర్చుకోబోతున్నాం. 3వ మృగం గురించి, అది 6వ ఎపిసోడ్. ప్రార్థన చేసుకుని ఇక 5వ ఎపిసోడ్ ముగిస్తాను. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మేము కూడా ఇతరులకు మంచి చేస్తూ మీకు మహిమకరమైన జీవితాలు జీవించే కృప ఈ కడవరకాల చివరి దినాల్లో ఉన్న విశ్వాసులైన మాకు అందరికి అనుగ్రహించమని, ఈ కార్యక్రమాన్ని ఎవరైతే వీక్షించారో వారందరినీ ఆశీర్వదించండి. ఈ పరిచయం ముందుకు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారందరినీ కూడా ఆశీర్వదించవలసిందని, మీ కృపతో మమ్మల్ని నింపి త్వరలో మీరు వచ్చినాడు మీ రాజ్యంలో మేము ప్రవేశించి యుగ యుగాల మీతో ఉండే ఆ ధన్యత, ఆ కృప మాకు దయచేయమని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మనకు ప్రార్థనా బృందం ఉన్నది. ప్రతిదినం కూడా సాయంత్రం విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం. అనేకమైన జవాబులు ప్రవహిస్తున్నారు. ఈ సదావకాశాన్ని మీరు కూడా సద్వినియోగం చేసుకోండి. ప్రభు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించుగాక. వచ్చే కార్యక్రమంలో 6వ ఎపిసోడ్లో మరలా కలుసుకుందాం. అంతవరకు ప్రభు కృప మనతో తోడైండును గాక. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.